ఫైనలీ మేము ముంబై పోతున్నాం. లైక్ ఇది ప్లాన్ డే, లైక్ ఒక 1 month, ఆల్మోస్ట్ 1 month ముందు నుంచి అనుకుంటున్నాం. బట్ కంప్లీట్లీ అన్ప్రిపేర్డ్. మేము ఎక్కడికి పోతాం, ఏం చేస్తాం అనేది కూడా ఐడియా లేదు. జస్ట్ మేము బస్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం అంతే. అండ్ షీఈ్ శివాని. మీకు తెలిసే ఉంటుంది, మీరు నా పాత బ్లాగ్స్లో చూస్తుంటే తన బిల్డ్ ఫ్రెండ్. సో లెట్స్ గో. కంప్లీట్లీ అన్ప్రిపేర్డ్, అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట. మాకు చాలా ఆకలిస్తుంది. ఇంకా అక్కడ దొరికిన చిప్స్ ఏవో కొనుక్కొని వచ్చినాం ఇవాళ. అంటే ప్రస్తుతానికి ఇదే మా డిన్నర్. చూడాలి, దిగినాక ఏదైనా ఆర్డర్ వేసుకొని తింటాము. సో గాయస్, ఆల్మోస్ట్ ముంబై వచ్చేసింది. యాక్చువల్లీ దగ్గరనే, బట్ ఆల్మోస్ట్ 3 hours కంటే ఎక్కువ పట్టింది. అది ఆకుండా తీసుకొచ్చిండు. అసలు మేము కంటిన్యూస్గా నాన్ స్టాప్గా 3 hours నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అది పెద్ద బిగ్ థింగ్. ఇక్కడ అసలు నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నాము. ఫుల్ నిద్ర వస్తుంది, కానీ మాకు దిగే స్టాప్ తెలియదని కొంచెం అలర్ట్గా ఉన్నాం అనమాట. గాయస్, ఫైనలీ ముంబైకి వచ్చేసినాం. అండ్ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఓకే, మేము దిగినాం కరెక్ట్ ప్లేస్లో కాదని అనుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో చూడండి ముంబై ఎట్లుందో. ప్రిటీ నార్మల్. అంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాము. ఎట్లుంటుంది, నార్మల్ సిటీలానే ఉంటుంది అనుకోండి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో క్యాబ్ బుక్ చేసుకున్నాం, ఇంకా రాలేదు. హాయ్ రాజీ. అక్క పక్కకు జరుగు. హాయ్ చెప్పు. హాయ్ గైస్. దరిద్రంగా ఉన్నా గైస్. సో గైస్, వచ్చేసిన మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి, రాజీ వాళ్ళ రూమ్కి. రావగానే మంచి ఫుల్ హోమ్ కుక్డ్ ఫుడ్ తిన్నా నేను. లైక్ ఆఫ్టర్ లిటరలీ 1 week నేను మంచి ఫుడ్ తిన్నాను. నిన్నటి వరకు నాకు పన్ను నొప్పి వల్ల ఫుడ్ అసలు తినరాలేదు. బట్ ఈరోజు మంచి టేస్టీ ఫుడ్ తిన్నా. లైక్ ఇంక ఇప్పుడు ఫుల్ కడుపు నిండా ముచ్చట్లు పెట్టుకొని పడుకుంటాము. అండ్ రేపు ఎక్కడికి వెళ్తామో ప్రాపర్ ఐడియా లేదు. సో ఐ విల్ మీట్ యూ గైస్ టుమారో. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ day 1 in ముంబై. సో టైం 9 అవుతుంది ఆల్మోస్ట్. బట్ ఎవరు లేదు. లేవగానే నాకు గుర్తొచ్చింది కదా, నేను బ్రష్ తెచ్చుకోలేదు. సరే, ఇంకెవరైనా డిస్టర్బ్ చేయడం చెప్పి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు. సీదా వేసి బయటకు వచ్చి షాప్కి వెళ్ళి తెచ్చుకున్న బ్రష్. బట్ మర్చిపోయాను, బయటకు వచ్చి ఆటో లాక్ అయిపోయింది. ఇప్పుడు ఎవరినో ఒకరిని లేపాలి. రెడీ అయిపోయినాము. నేనైతే రెడీ అయిపోయినా, ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ మ్యాగీ అది ఇప్పి చేస్తుంది తినడానికి. సో అది తినేసి రెడీ అయిపోతాం. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఐఎమ్ వెయిరింగ్ దిస్ క్యూట్ ఫ్రాక్. మిర్రర్ క్లియర్గా లేదు, బట్ ఇట్స్ ఓకే. సో రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినాము. అక్కడ ఇంకా 2 ఫ్రెండ్స్ కలిసిండ్రు. వీళ్ళు కూడా మా బీటెక్ ఫ్రెండ్సే. సో ముంబై అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లోకల్ ట్రైన్ కదా. సో మేము కూడా ఎక్కినాము. మా ఫ్రెండ్స్ అయితే ముందే చెప్పిండ్రు, మీరు ఇంత రెడీ అయ్యి ఎక్కుతుండ్రు కానీ ఘోరంగా ఉంటుంది జర్నీ, చాలా జనాలు ఉంటారు అని చెప్పి. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మేము కూడా ఫుల్ ఎక్సైటింగ్గా ఎక్కినాము. ఎక్కినాక చుక్కలు కనిపించినాయి మాకు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? నైస్ బ్రో, వెరీ గుడ్. ముంబై ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. అసలు మా అవుట్ఫిట్స్కి మా జర్నీకి సంబంధం కూడా లేదు. అది మాత్రం నిజం. నిజంగా క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు ఆ జనాలు అదంతా చాలా అన్ఎక్స్పెక్టెడ్. అంటే అంతమంది జనాలు నేను ఎక్కడ చూడలేదు. మా పూణేలో మరీ అంతమంది ఉండరు, ఎక్కువ బస్సెస్ ప్రిఫర్ చేస్తారు. బట్ ఇంకా ముంబైలో లోకల్ ట్రైన్ కదా, అదొక ఎక్స్పీరియన్స్. ఇంకా నేను ఇంకా శివాని అయితే లైక్ ఎవ్రీ చిన్న ఆస్పెక్ట్ని పూణేతో కంపేర్ చేస్తున్నాం అనమాట. సో గైస్, 3 లోకల్ ట్రైన్స్ మారినాక ఇప్పుడే ఒక ఆటో ఎక్కినాము బీచ్కి పోయానికి. అందరు నన్ను చాలా విచిత్రంగా వేస్తుంది. ఇట్స్ ఓకే. సో ఎక్స్పీరియన్స్ అయితే క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ 2 ట్రైన్స్ అయితే ఫుల్ రష్ ఉన్నాయి. 3rd ట్రైన్ ఫైన్. సో ఇప్పుడు మేము ఫస్ట్ జూహు బీచ్కి వెళ్తాము. జూహు బీచేనా? బీచ్. సో బీచ్, ఐ లవ్ బీచెస్. సో ఓకే, మధ్యాహ్నం ఎండ కొడుతుంది, పిచ్చి ట్యాన్ అయితే. దట్స్ ఆల్ ఫైన్. ఫస్ట్ బీచ్కి పోయినాక మీకు బీచ్ చూపిస్తాను. రాజే అదే కాదు, ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్పాలి. ఏం చెప్పాలి? నాకు బీచ్ చూపిస్తా. అది ఉంటుంది డైలాగ్. అదే చెప్పు. బీచ్కే నిన్న చూపిస్తా. బీచ్కి నన్ను చూపిస్తారంట. సో జూహు బీచ్ ఈస్ గోయింగ్ టు గాయ్స్. బీచ్కి వచ్చిన నేను లైక్ లిటరలీ ఆఫ్టర్ 4, 5, 6, 7 years. లైక్ లిటరలీ బీచ్.
సో అక్కడికి వెళ్ళాక మేము బోటింగ్ కూడా చేసినాము. అక్కడ తెలుగు వాళ్ళే ఉండే, చాలా ఫోర్స్ చేసిండ్రు. సర్లే మళ్ళీ వస్తామా అని చెప్పి ట్రై చేసినాము. బట్ మేము ముగ్గురమే, మా మిగతా ఇద్దరు ఫ్రెండ్స్కి కొంచెం భయం అనమాట. సో మేము రాము అని చెప్పి అనేసిండ్రు. జూహు బీచ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఫస్ట్ తినడానికి వెళ్తున్నాం. టైం వచ్చేసి 3:45 అవుతుంది. లైక్ లిటరల్లీ మేము ఇంకా లంచ్ చేయలేదు. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ జూహు బీచ్. అంటే నాకు బీచెస్ చాలా ఇష్టం. సో ఫుల్ మంచిగా అనిపిస్తుంది. ఫుల్ వీడియోస్ ఫోటోస్ మంచిగా ఏమంటారు లివ్ ఇన్ ద మూమెంట్ అన్నట్టు మంచిగా బోట్ రైడ్ కూడా వెళ్ళినాం మేము. సో ఇప్పుడు ఏదో బెన్నె దోశ అంట. సో అక్కడ తినడానికి వెళ్తున్నాము. అండ్ దాంట్లో సెలబ్రిటీస్ ఇల్లులు కూడా వస్తాయంట. సో అది కూడా చూడాలి. సో బెన్నె దోశకి వెళ్ళి మేము లంచ్ చేసేసినాము. అండ్ ఐ నో గైస్ మీకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, చాలా రాగా పెట్టిన క్లిప్స్ తీసి వాయిస్ ఓవర్ ఇద్దామంటే వద్దులే, ఇట్లనే బాగుంది, లైవ్లీ ఫీలింగ్ ఉన్న ఫీలింగ్ వచ్చింది, అందుకే పెట్టిన. అండ్ ఇక్కడైతే మేము బ్యాండ్రాకి వచ్చేసినాము. అది షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇల్లు, మన్నత్ అవన్నీ చూస్తాం కదా. సో అవన్నీ మా ఫ్రెండ్ చూపెట్టింది. అండ్ అక్కడ ఒక బ్యాండ్రా బ్యాండ్ స్టాండ్ అని చెప్పి పార్క్ లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాం మేము. ఫోర్ట్ గార్డెన్ ఓకే and the guide for today. అండ్ మంచి సన్సెట్ టైంకి పోయినాం మేము. బట్ చాలా క్లౌడీగా ఉండే, సో సన్సెట్ అంతగా ఎంజాయ్ చేయలేకపోయినాం. బట్ ఇట్స్ ఓకే. అండ్ చాలా లేట్ అయిపోతుందని చెప్పి తక్కువసేపే ఉన్నాం అక్కడ. లోపల దాకా కూడా వెళ్ళలేదు, అవన్నీ చాలా స్లిప్పరీగా ఉండే. కొంచెం దూరం వెళ్ళి ఒక 2 ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఇంకా ది మోస్ట్ ఫేమస్ మెరీన్ డ్రైవ్కి వెళ్ళాలి కదా ఖచ్చితంగా. సో అక్కడికి స్టార్ట్ అయిపోయినాము. అండ్ చాలా లాంగ్ జర్నీ అనమాట ఈ బ్యాండ్రా నుంచి అక్కడికి. మాకు ఆల్మోస్ట్ 45 minutes అలా పడి ఉంటుంది. సో ఇంకా అప్పటికే ఫుల్ టయర్డ్, బీచ్లో తిరిగి ఫుల్ ట్యాన్ అయిపోయినా నేను. అండ్ ఇక్కడ మేము మంచి నైట్ వ్యూ ఆఫ్ ముంబై ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంటుండే, లైక్ బీచ్ వ్యూ, దాంట్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, మంచి బ్రిడ్జ్ అవన్నీ ఉండే అనమాట. సో ది ప్రాపర్ సిటీ లైఫ్ లాగా ఫీలింగ్ వచ్చింది. అవన్నీ చూసినాము. అండ్ ఇదేదో బ్రిడ్జ్, మా ఫ్రెండ్ దాని పేరు చెప్పింది, నేను మర్చిపోయాను, లైక్ సరౌండెడ్ బై సీ అంట. సో అలా మేమైతే మెరీన్ డ్రైవ్కి వచ్చేసినాం. యాక్చువల్లీ సన్సెట్ టైంకి రావాలి ఇక్కడికి, బట్ కంప్లీట్గా చీకటి అయిపోయింది, ఏమీ లేదు. జస్ట్ ఇంకా కూర్చోవాలి కదా అని చెప్పి అక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట. బట్ ఇట్స్ ఓకే, చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది ఆ ఓషన్ సౌండ్కి అదంతా. అండ్ తర్వాత అక్కడి నుంచి మేము ఇంకా తాజ్ హోటల్, ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా చూడాలి. సో అక్కడికక్కడ క్యాబ్ తీసుకున్నాం. బట్ ట్రాఫిక్ ఉందని చెప్పి చాలా ముందే ఆపేసారు అనమాట. సో వచ్చేసినాం మేము. కాసేపు వాక్ చేసుకొని తాజ్ హోటల్కి వచ్చినాము. బాగుంది, లేకపోతే ఫుల్ పబ్లిక్ అనమాట. అట్లీస్ట్ ఇట్లా మంచిగా పిక్చర్స్ తీసుకోవడానికి కూడా కుదరలేదు. బట్ ఇంకేం చేస్తాం, కాసేపు చూసినాము. తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా పక్కనే ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు దానికి లైట్స్ వేసి దాని మీద సమ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ ఆర్ సంథింగ్ ఏదో వేస్తారంట. బట్ మేము వెళ్ళినప్పుడైతే కంప్లీట్గా ఏం లేదు, అసలు అదో గేట్వే ఆఫ్ ఇండియా చూసిన ఫీలింగే రాలేదు. బట్ ఇంకా ఒక 5 minutes అలా రెండు చూసేసుకొని రిటర్న్ అయిపోయినాము. ఇంకా అక్కడ మామిడికాయ ఉంటే మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. జస్ట్ రికార్డ్ చేసిన ఎంత సన్నగా స్లైసెస్ కట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇంకా మా లాస్ట్ వెళ్ళేది ఏంటంటే సిఎస్ఎంటీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్. చాలా పెద్ద రైల్వే స్టేషన్ అంటే ఇది, లైక్ ది మోస్ట్ ఫేమస్ ముంబైలో. సో ఇంకా అది చూసినట్టు ఉంటుంది. అక్కడనే ఇంకా లోకల్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళినాము. లైక్ లిటరలీ ఎన్ని ఉన్నాయో రైల్వే ట్రాక్స్, అక్కడి నుంచి స్టార్ట్ కాబట్టి మాకు లోకల్ ట్రైన్లో సీట్ కూడా దొరికింది. ఇట్స్ డే 2. అసలు నైట్ ఇంకా చాలా లేట్ అయిపోయింది, 11 మార్నింగ్ వచ్చేసరికి. సో ఇంకా వచ్చేసి అప్పుడు మా ఫ్రెండ్ వెజ్ పులావ్ చేస్తే తినేసి పడుకున్నాము. సో ఇప్పుడు మేము ఫస్ట్ సిద్ధివినాయక్ టెంపుల్కి వెళ్తున్నాము. సో చలో లెట్స్ గో. ప్రస్తుతం మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో బయటికి వెళ్ళి తినేసి స్టార్ట్ అయిపోతాము. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయినాము. లైక్ లేట్ అయింది కదా ఆల్రెడీ అని చెప్పి క్యాబ్ తీసుకున్నాము. మళ్ళీ లోకల్ ట్రైన్స్ అయితే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి నేను నైట్ చూసిన వ్యూవే మళ్ళీ ఫుల్ డే లైట్లో చూసినాం అనమాట. లైక్ సేమ్ బీచ్ వ్యూ, సేమ్ బ్రిడ్జ్, అదంతా ఒక 45 minutes అలా పడింది. అండ్ సిద్ధివినాయక్ టెంపుల్ చాలా ఫేమస్, ఎప్పుడు చాలా రష్ ఉంటారంట. ఇంకా మేము వెళ్ళిన సండే కాబట్టి ఇంకా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటారని చెప్పేసి అనుకున్నాం. మా ఫ్రెండ్స్ కూడా అలాగే అన్నారు. లైన్ చూస్తే కూడా చాలా పెద్దగా ఉంది, ఓకే ఒక 1 hour అలా పడుతుంది అని చెప్పి అనుకున్నాం. బట్ లక్కీలీ మేము లైన్లో నిలిచిన 10 minutesకి ఫాస్ట్
ఫాస్ట్గా వెళ్ళిపోయింది, దర్శనం కూడా అయిపోయింది, చాలా బాగా జరిగింది. సేమ్ ఇక్కడ మాకు పూణేలో కూడా దగడు షేట్ అనే టెంపుల్ ఉంటుంది, అలాంటి వైబే వచ్చింది సేమ్. సో ఇంకా క్విక్గా దర్శనం చేసుకున్నాం. చిన్న క్లిప్ తీయడానికి ట్రై చేసిన నేను దూరం నుంచి. అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా మహాలక్ష్మి టెంపుల్ అనమాట. మా మమ్మీ చెప్పింది చాలా ఫేమస్, ఖచ్చితంగా వెళ్ళు అని చెప్పి. సో మళ్ళీ ఇంకో క్యాబ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ ఈ సిద్ధి వినాయకులో జనాలు ఉంటారు అనుకున్నాము, కానీ మహాలక్ష్మి టెంపుల్ అయితే లిటరల్లీ మేము షాక్ అయిపోయినాము. ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers అంత పొడవు లైనే ఉంది. అసలు టెంపుల్ ఎక్కడ ఉందో కూడా కనిపించలేదు మాకు ఒక 1 hour అయ్యేదాకా ఆల్మోస్ట్. సరే ఇంకా వచ్చేసినాం అని చెప్పేసి చాలా కష్టపడ్డాము ఆ లైన్లో. అండ్ నేను ఒక మంచి లోటస్ ఫ్లవర్ కూడా తీసుకున్నా అక్కడ టెంపుల్లో వేయడానికి. అండ్ లిటరలీ ఫుల్ ఎండ, కంప్లీట్ రోడ్ మీద నిల్చున్నాం, టెంపుల్ ముందు కూడా కాదు లైన్. సో చూడంగా మాకు టెంపుల్ కనిపించింది అనమాట. అండ్ ఇదే ఆ టెంపుల్, చాలా బాగుంటుండే. అండ్ వీడియో కూడా తీసినాం మా మమ్మీకి చూపిద్దామని చెప్పేసి. సో దర్శనం అయిపోయినాక ఎంత హాయిగా అనిపించిందో, అమ్మ ఇంకా ఇంత పెద్ద లైన్ ఉందా అని చెప్పి అనిపించింది. సో ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయినాం మేము, కంప్లీట్గా నడిచి ఇంకా షాపింగ్ ఈజ్ మ్యాండేటరీ కదా. సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బాంద్రాలో షాపింగ్కి వెళ్ళినాము. బట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ పూణేలో ఇంకా బాగుంది అనిపించింది టు బీ ఫ్రాంక్. సో ప్లస్ మాకు ఇంకా ఓపిక కూడా లేకుండే. సో మేము వెళ్ళిన ఒక ప్లేస్లోనే తిరిగినాము, అంతగా ఏం నచ్చలేదు, ఏదో 1-2 అలా కొనుక్కున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇంకా అప్పటికే 7 or 8 అవుతుంది అని చెప్పేసి రిటర్న్ కూడా అయిపోయినాము. ఫైనల్లీ ఇంకా మా ముంబై ట్రిప్ ఎండ్కి వచ్చేసింది. అండ్ లైక్ లాస్ట్ లోకల్ ట్రైన్ దిగిపోయినాము. అండ్ మా ముఖాలు చూసి భయపడకండి, ఫుల్ టయర్డ్, ఘోరంగా తిరిగినాము. అసలు కాలు పెట్టేస్తలేదు. బట్ యా, ఇట్ హాస్ కమ్ టు అన్ ఎండ్. గైస్ ఇది మా పరిస్థితి ప్రస్తుతం. వచ్చి రాగానే మేము ఇంక ఇక్కడ కూర్చున్నాము. లైక్ ఫుల్ టయర్డ్ అయిపోయినాము. అడుగు తీసి అడిగేయడానికి వస్తలేదు. బట్ మేము అంత ఎంజాయ్ చేసినాం, అంత ఎక్స్ప్లోర్ చేసినాం కాబట్టే ఇంత టయర్డ్ అయినామేమో. లైక్ అది కూడా ఒక ప్రివిలేజే కదా, లైక్ గెటింగ్ టయర్డ్ బై ఎక్స్ప్లోరింగ్ ఏ న్యూ సిటీ. ఫైనలీ మా ముంబై ట్రిప్ ఎండ్కి వచ్చేసింది. దిస్ ఈస్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్. అసలు ఎక్కడికి పోతాం, ఏం చేస్తాం అని చెప్పి ఏం అనుకోలేదు. బట్ స్టిల్ ఇట్ వెంట్ వెరీ గుడ్. ఫుల్ ఎంజాయ్ చేసిన. లైక్ ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు అసలు రేపు మండే అన్న ఆలోచన అయితే ఏడుపు వస్తుందా వల్ల అయితే లేదు. బట్ ఇంకా లైఫ్ గోస్ ఆన్, లైఫ్ మూవ్స్ ఆన్. సో రేపటి నుంచి ఇంకా బ్యాక్ టు రొటీన్. అండ్ ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి తినేసి బ్యాగ్ అంతా సర్దుకోవాలి. అన్నీ ఆగం పెట్టేసిపోయినా మార్నింగ్. సో యా, మళ్ళీ నైట్ ఒకసారి మీకు ఎండింగ్ నోట్ చెప్పడానికి కలుస్తుంది గైస్. ఏ గైస్, సో డిన్నర్ కూడా చేసేసినాం, అయిపోయింది. ఇంకా పడుకోవడమే. రేపు ఎర్లీ మార్నింగ్ 6:15కి అట్లా బస్ ఉంది. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. 2 days మంచి ఎంజాయ్ చేసిన. లైక్ ఏమంటారు, నా ఫ్రెండ్స్ని కలవడానికి ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వచ్చిన. దిస్ ట్రాన్సిషన్ ఈజ్ టూ బిగ్. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్, బట్ యా, ఇట్ ఆల్ హ్యాపెండ్. And yeah, thank you so much for watching this vlog till the end. Subscribe to my channel. Bye bye.